ఒకసారి అమ్మా ప్రసాద్ గారికి కట్టేమ్మా సైడ్కి వచ్చేది తినిపించే కార్యక్రమం చివరిదాకా వెళ్ళిపోతారు అంతా తినిపించాం ఇలాగే స్టాఫ్లు అయినాయి వెనకాల కూడా చెప్పాను వెనకాల పిల్లలు పడుతుంది అలా ఉన్నాను అంతకంటే వేడికంటే అంతసేపు తిరగాలి అంతేగాని ఊరికే కాదు మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి నాడు ఈ రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు దేశమంతా కూడా. మరి నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనమంతా దేశానికి రక్ష అనేటువంటి స్లోగన్తో మరి దేశవ్యాప్తంగా నిర్వహించుకున్నటువంటి రాఖీ పౌర్ణమి వేడుకలు భీమవరం 2 టౌన్లోని టీటీడీ బదిరోన్నత పాఠశాలలో మరి విద్యార్థులు ఈ బదిర విద్యార్థులతో ప్రతి సంవత్సరం కూడా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి మన సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భీమవరం 2 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి రామారావు గారికి, అలాగే ముఖ్యంగా న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం గారు, అలాగే చైర్మన్ అయినటువంటి దాసి వరప్రసాద్ గారు, మరి వీరి సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో అందంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రస్తుత సమాజంలో మరి ప్రతి ఒక్కరూ కూడా సోదర భావంతో మెలగాలని చెప్పేసి మనం ఎంతవరకు ఏవైనా తీసుకొచ్చినా సరే మరి సంఘంలో అనేటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోవడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్నతనం నుంచి ఇటువంటి సంస్కృతి అలవాటు చేయడం వల్ల పిల్లల్లో స్నేహభావం పెంపొందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా ఈ పిల్లలందరూ కూడా రచ్చగా నిలవాలని చెప్పేసి పూర్వం నుంచి కూడా మన సంస్కృతిలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఏదైతే పూర్వం యుద్ధాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి చక్కగా రావాలి అనే ఉద్దేశంతో అప్పుడు మహిళలు ఇలాగా ఈ రాఖీ వేడుక అనేది అప్పట్లో నుంచే ఉంది. దాన్ని మనం కంటిన్యూగా చేసుకుంటూ ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మన భారతీయ సంస్కృతిలో ఇటువంటి ఆచారాలు అనేది చాలా గొప్ప సాంప్రదాయాలు, వాటిని పరిరక్షించుకోవాలని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ముఖ్యంగా టీటీడీ బదిరోన్నత పాఠశాల ప్రిన్సిపల్ గారు తిరుపతిరావు గారు వారికి వారి పాఠశాల సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలోని రక్షాబంధన్ నేను నీకు తోడు నువ్వు నాకు తోడు అనే దాని మీద మన సంస్కృతి వస్తున్న ప్రకారంగా ఈరోజు చక్కగా జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన 2 టౌన్ ఎస్ఐ రామారావు గారికి, అలాగే అల్లు శ్రీనివాస్ గారికి, మా చైర్మన్ వెంకటేశ్వర బదిరి పాఠశాలలో రక్షాబంధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన న్యూ ఆంధ్ర బిల్డింగ్ చైర్మన్ ప్రసాద్ గారికి, అదేవిధంగా కాసిం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న మన అల్లు శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు సహకరించిన ప్రిన్సిపాల్ గారికి, ఇక్కడ ఉన్న సిబ్బందికి, ముఖ్యంగా పిల్లలందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషకరం. ఎందుకంటే పిల్లల్లో సోదరభావం, మన సోదరుడు చెప్పినట్టు నీకు నేను తోడు నాకు నువ్వు తోడు అనే నినాదంతో ఒకరినొకళ్ళు కూడా గౌరవించుకోవడం కానీ, రేపు వాళ్ళల్లో కానీ మంచి స్నేహభావం కూడా ఏర్పడిద్ది. ఎప్పుడైతే మనకు ఒక ఆడపిల్ల వచ్చి రాఖీ కట్టిందో ఆడపిల్లను మనం ఎప్పుడూ రక్షిస్తూ ఉండేలాగా మగవాడి ప్రవర్తన ఉండాలని, అన్న చెల్లి ప్రవర్తన ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు కూడా ఇలాంటి పాఠశాలలో
ఎన్నో ఏర్పాటు చేసి పిల్లల మధ్య ఐక్యత భావం, సోదర భావం, ఫ్రెండ్షిప్ అనే కార్యక్రమాలను ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.